తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ముఖ్యమంత్రిగా నేటితో 15 సంవత్సరాలు పదవీకాలం పూర్తి చేసుకున్నారాయన. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతల జాబితాలో దక్షిణాది నుంచి ఘనత సాధించిన మూడో వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇంతకుముందు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి మాత్రమే ఉన్నారు ఈ రికార్డును అందుకున్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత కూడా చంద్రబాబు పేరు మీదే ఉంది. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి 8 సంవత్సరాలు 255 రోజులు సీఎంగా పనిచేశారు. ఇక నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు 6 సంవత్సరాల 110 రోజులు పూర్తి చేసుకున్నారు. మొత్తంగా 15 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగి ఎంజీ రామచంద్రన్, జయలలిత, ఈకే నాయనార్ వంటి ప్రముఖ నేతలను సైతం అధిగమించారాయన. ఎదురైన రాజకీయ సంక్షోభాలను తట్టుకొని నిలబడడం అంటే మామూలు విషయం కాదు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సంస్కరణలు చేపట్టడం చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలనే చెప్పాలి. 1995 సెప్టెంబర్ 1న పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారాయన. పాలనలో చేపట్టిన అనేక సంస్కరణలు తొలుత విమర్శలకు దారితీసినా వెనక్కి తగ్గలేదు. భవిష్యత్తులో అద్భుత ఫలితాలను కూడా ఇచ్చాయి. ఇటు హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చడంలో భాగంగా హైటెక్ సిటీకి పునాది వేయడం, విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన మార్పులను, అలాగే ఇంజనీరింగ్ విద్యను ప్రోత్సహించడం వంటి కీలక నిర్ణయాలను తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి. రెండు 2004లో ఓటమి తర్వాత 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని కాపాడుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర నిర్బంధ పరిస్థితులు, కష్ట నష్టాలను ఆయన ఎదుర్కొన్నారు. అరెస్టు వంటి కఠిన సవాళ్లను కూడా ఆయన ఎదుర్కొన్నారు. వాటన్నిటిని అధిగమించి 2024లో కూటమితో కలిసి ఘన విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. తిరుపతి సమీపంలోని ఓ కుగ్రామం నుంచి మొదలైన ఆయన ప్రయాణం 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా సాగడం మామూలు విషయం కాదు. ఆయన రాజకీయ దార్శనికతకు నిదర్శనమనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.